ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సోదరులారా, దేవుని వాక్యమైన బైబిల్ నుంచి మనము మహాధవల సింహాసనం తీర్పు గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇదివరకు కొన్ని వచనాలు మనము ధ్యానం చేసుకుంటూ వచ్చినాము. అందులో భాగంగా ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు ఆరని అగ్నిగుండములో పడవేయబడుదురు అనేటువంటి మాట మీద ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. ఈ దినము కూడా 20వ అధ్యాయం 14వ వచనం చదివి ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14-15 వచనాలు 14-15 వచనాలు చదివి ధ్యానం చేసుకుందాం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. దేవుని సహాయము నిమిత్తమై తల ఉంచితే ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉన్నవాడా అనువాడ నిరంతరమున్న దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచు ఉన్నాం. ప్రతిదినము కూడా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకై స్తోత్రాలు. ఎందరైతే నీ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేతని సహాయం చేయండి. నమ్మిన వారి విశ్వాసంలో బలపరచండి. నమ్మని వారికి రక్షణ మారు మనసు దయచేసి దర్శించుమని, దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, దేవుని వాక్యమైన బైబిల్ నుంచి మనము కొన్ని సంగతులను ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాము. దేవుని వాక్యమైన బైబిల్లో రాయబడిన మాట ప్రకారంగా మనము ఆలోచన చేయగా 1వ అంశాన్ని మనం విన్నాము. శ్రమయు వేదనయు అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుంటూ వచ్చినాం. ఈ దినమున రెండవ అంశము, 3వ అంశము, ఈ 2 అంశాలు నేను మీకు గుర్తు చేస్తూ వస్తాను. రెండవ మాట ఏమిటంటే, క్రొత్త నిబంధన సంఘ విశ్వాసులకు పాపములో జీవించేవాని గతి బాగా తెలుసు. అందుకే వారు కన్నీటితో వారు సువార్త ప్రకటించారు. ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. క్రొత్త నిబంధన విశ్వాసులైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నమ్మని వారి గురించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వేదనతో, దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కడుపులు కాల్చుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే, వారికి తెలుసు నమ్మని వారు చనిపోతే నరకానికి వెళ్తారు అని. నమ్మని వారు చనిపోతే ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతారు అని. అందుకోసమే దేవుని దాసులు, విశ్వాసులైన వాళ్ళు దేవుని సువార్త మోసుకొని ఆయన వాక్యాన్ని మీ మధ్యకు తీసుకొని చెప్తున్నారు. మారు మనసు పొందండి, రక్షించబడండి, యేసుక్రీస్తు నమ్ముకోండి, నరకం తప్పుతుంది, పరలోకము దక్కుతుందని ఎంతగానో విలపించి చెప్తున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. బైబిల్లో నేను మీకు ఒక వచనాన్ని చూపిస్తాను, చూడండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము, అపోస్తుల కార్యం 20వ అధ్యాయము
19వ వచనము చూడాలి. 19వ వచనం చదవాలి. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభును సేవించుచుంటెనో మీకే తెలియను. ప్రియమైన వారులారా, దేవుని బిడలారా, నేను ప్రయాసపడుతున్నానో, నేను ఎలాగో కన్నీళ్లు కార్చి మీ నిమిత్తమై నశించిపోతున్న వారి నిమిత్తమై శ్రమ పడుతున్నానో అది మీకే తెలియను అని అన్నాడు. ఎఫెసీ నాయకులకు పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎఫెసీ నాయకులారా, ఎఫెసీ సంఘస్థులారా, నన్ను ఎంతో మంది బాధపరిచినారు. అవునా? కొట్టారు, తిట్టారు, రాళ్ళతో కొట్టేసినారు, బెత్తముతో కొట్టినారు, ఎన్నో హింసలు పెట్టారు. అయినా ఈ శ్రమలన్నీ గుడక, ఈ దెబ్బలన్నీ గుడక లెక్కేసుకోలేదు పౌలు. ఎందుకు లెక్కేసుకోలేదంటే యేసుప్రభు అన్న మాట ఏమిటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుము అన్నట్టుగా వారు కొట్టిన, తిట్టిన, అవమానపరిచిన, దూషించిన, అవునా, అన్నీ కూడా సహించుకుంటూ, ఓర్చుకుంటూ వారి నిమిత్తమై ప్రార్థించినాడు. యేసుప్రభు ఏ విధంగా ప్రార్థించినాడో అదే విధంగా పౌలు కూడా ప్రార్థన చేశాడు. యూదుల కుట్ర వలన నాకు శోధన సంభవించింది అన్నాడు. యూదులెవరు? యేసు ప్రభు ఏర్పరిచిన వాళ్ళే కదా. వారు శోధించారంట. యేసు ప్రభువు శోధించినారు. అంత మాత్రమే కాదు, ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యులను కూడా వాళ్ళు శోధించినారు, శ్రమ పెట్టారు, బాధించినారు. అయితే కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటునో మీకే తెలుసు. సేవలో శోధన ఉంటుంది, సేవలో శ్రమ ఉంటుంది, సేవలో దూషణ ఉంటుంది, సేవలో బాధ ఉంటుంది, సేవలో కన్నీరు ఉంటుంది, సేవలో ఆకలి దాహం ఉంటుంది. విశ్వాసులమైన మనకు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఏమాత్రం కూడా భయపడకుండా కన్నీళ్లు కారుస్తూ దేవునికి మనం మొరపెట్టుకునే వారుగా ఉండాల్సిందే. అంతకు మించి మనమేమి కూడా చేయలేం. ప్రభును సేవించుకుంటూ, ప్రభును ఆరాధించుచు, ప్రభులో మనం మరణించేవారుగా ఉండాలని అపోస్తుడైన పౌలు భక్తుడు చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక దేవుని ఆమోహం వాక్యపక్షంగా నిలిచి పోరాడారు. వాక్యపక్షం నిలిచి పోరాడినారు దేవుని దాసులు. అన్ని విధాలైన వక్రీకరణ, తప్పుదారి నుండి కూడా వాటిని భద్రంగా ఉంచినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఏమిటి ఈ మాట? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము చదవాలా. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో పౌలు రాస్తూ ఇలా చెప్పినాడని మనం గుర్తు చేసుకుందాం. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతోనూ క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే
నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. కొందరేమో అసూయ చేత ప్రకటిస్తున్నారు, కొందరేమో ప్రేమ చేత క్రీస్తును ప్రకటించుచున్నారు. దేవుని వాక్యం చెబుతుంది, పౌలు శ్రమల ద్వారా వర్ధిల్లిన సువార్త. పౌలు యొక్క సేవ పరిచర్య శ్రమల ద్వారానే వర్ధిల్లింది. అది శ్రమల ద్వారా వర్ధిల్లిన సువార్త అవునని వాక్యం చెబుతూ ఉంది. వారు శ్రమ పెట్టే కొద్దీ సువార్త వ్యాపకం జరిగిపోయింది. వారు హింసించే కొద్దీ సువార్త వ్యాపకం జరిగిపోయింది. వారు కొట్టే కొద్దీ సువార్త వ్యాపకం జరిగిపోయింది. వారు అవమానపరిచిన కొలది సువార్త వ్యాపకం జరిగిపోయింది. కొందరు అసూయ చేత, కొందరు కలహబుద్ధి చేత, మరి కొందరేమో మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటించుచున్నారు. మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటించే వారి సువార్త ఫలిస్తూ ఉంది. అసూయ చేత, కలహము చేత సువార్త ప్రకటించితే అది ఫలించదు, అది ఫలించదు. వారైతే నా బంధకంలో నాకు శ్రమ కలగజేసినారంట. శ్రమతోడు చేశారు, శ్రమతోడు చేసినారు. వాడిని రానియొద్దు, శ్రమ కలగజేయండి, బాధ కలగజేయండి, రాడు అన్నట్టుగా. అయితే దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి బైబిల్లో, వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటిస్తూ ఉన్నారు. కొందరు ప్రేమతో సువార్త ప్రకటించుచుండగా, కొందరు అసూయ చేత, కలహము చేత సువార్త ప్రకటించిరి అని పౌలు అన్నాడు. ఇదే మాట తిమోతికి రాస్తూ ఇలా చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనము చూడండి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అన్నాడు. తిమోతి, కాపాడు. మంచి పదార్థం, నీకు అప్పగింపబడిన మంచి పదార్థం. దేన్ని అప్పగించాడు పౌలు తిమోతికి అంటే? మంచి పదార్థమును అప్పగించాడట. దాన్ని ఏం చేయాలా? మనలో నివసించు పరిశుద్ధాత్మలను కాపాడుము, కాపాడుము అని అన్నాడు. ఏమిటి ఈ మాటలు అంటే, కొత్త నిబంధన విశ్వాసము నుండి అనేకులు తొలగిపోతున్న రోజుల్లో సైతము కాపరి తన కప్పగింపబడిన సువార్తను కాపాడాలా. కాపరి తనకు అప్పగింపబడిన సువార్తను ఏం చేయాలంట? కాపాడాల. అది పౌలు చెప్పిన మాట. దాని పక్షాన వాదించాలి, సువార్త పక్షాన వాదించువాడై ఉండాలి కాపరైన వాడు. 3:13, 14, 15 మనం చూస్తాం. ఇక ఒకవేళ సంఘమే సత్యాన్ని ప్రక్కకు నెట్టివేస్తే సవాలు విసిరి శత్రు బారి నుండి రక్షించాలి కాపరి. శత్రు బారి నుంచి రక్షించాలి కాపరి. తన రక్షణను కాపాడుకుంటూ తన వారిని రక్షించుకోవాలని కోరుతూ ఉన్నాడు పౌలు. తనను కాపాడుకోవాలా, రక్షణ పొందిన వారిని కాపాడాలా, సంఘాన్ని కాపాడేటువంటి వాడికి ఉండాలని పౌలు యొక్క ఆశ. ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట, సత్యములోకి నడిపించి కాపాడేవాడు దేవుడే. సత్యములోకి నడిపించి కాపాడేవాడు దేవుడే. మనము కాపాడాలా సంఘాన్ని, దానికి మించి దేవుడే కాపాడాలి సంఘాన్ని. అది కూడా గుర్తుంచుకోవాలా. దేవుడు కాపాడాలి,
సంఘాన్ని వాక్యం చెబుతుంది. ఒక్కసారి పరిశుద్ధులకు అప్పగింపబడిన ప్రాచీన విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే ఏంటంటే, మరి నమ్మకంగా పరిశుద్ధంగా మరి ఆయన పక్షాన మనము, పరిశుద్ధాత్మ పక్షాన మనము నిలబడేవారుగా ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టం వచ్చినప్పుడు దేవుని పక్షాన మనము నిలిచేవారుగా ఉండాలి. ఒక దినం వస్తుంది, ఆ దినాన నువ్వు దేవుని పక్షాన నిలబడతావా, సాతాను పక్షాన నిలబడతావా, అది నీకే విడిచివేయబడింది. ఈ దినము ఒక అతను ఫోన్ చేసి ఇలా చెప్పాడు, ఒక దినం రాబోతుంది, ఆ దినమున ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా. మరణమైన జీవమైన, వారు బతికించిన చంపిన సత్యం చెప్పాలంతే. అది సత్యం చెప్పాలా, అబద్ధం ఆడకూడదు కదా. అందుకోసమే నీకు అప్పగింపబడిన ఈ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు తిమోతి అన్నాడు. కాపాడు. ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే, దుర్మార్గులకు శాశ్వత శిక్ష అని గంభీర సత్యం మనము సువార్తను లోకమంతటికి తీసుకుపోయి మనుషులంతా పశ్చాత్తాపడి సమయము మించిపోకముందే క్రీస్తుని స్వీకరించాలని, నమ్మాలని మనము ప్రకటించు వారమై ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. అందుకోసమే యోహాను సువార్త 3:16 దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం చూడగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని ఉంది. ఎవడు కూడా నశించిపోకుండా యేసుక్రీస్తును అనుగ్రహించినాడు లోకానికి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా, ఏ దుర్మార్గుడు నశించిపోకుండా, ఏ దుష్టుడు నశించిపోకుండా, ఏ ఉగ్రవాది నశించిపోకుండా, తిట్టుబోతు కానీ, తిరుగుబోతు కానీ, దూషకుడు కానీ, హింసకుడు కానీ, హానికరుడు కానీ నశించిపోకుండా, వ్యభిచారి కానీ నశించిపోకుండా యేసుక్రీస్తును మనకు దేవుడు అప్పగించినాడు, అనుగ్రహించినాడు. ఇంతకంటే ఏం కావాలి నీకుంగా? యేసుక్రీస్తును అనుగ్రహించాడు. కాబట్టి నీ కోసమై, నా కోసమై, మనందరి కోసమై 2000 క్రితము కలవరి శిలువలో ఆయన తన చేతులు చాపాడు. నీ చేతులు చేసిన పాపాల కోసమై ఆయన చేతుల చీలలు, నీ కాలు చేసిన పాపాల కోసమై ఆయన కాళ్ళలో పొడవాటి మేకు, శిరస్సు మీద ముళ్ళ కిరీటం, డొక్కల బల్లెం పోటు, నీకోసమే ఆయన నిలువెల్ల గాయాలు పొందాడు, రక్తమంతా కార్చాడు, చనిపోయినాడు. ఎందుకు అంటే నీవు నశించిపోకూడదని, నరకానికి వెళ్ళకూడదని, నిత్య జీవంలో ప్రవేశించాలని, నెమ్మది గల ఆ స్థలంలో పరలోకంలో ప్రవేశించాలని నీ కోసం యేసుక్రీస్తు శ్రమ అనుభవించినాడు, బాధ అనుభవించాడు. కాబట్టి దుర్మార్గులకు శాశ్వత శిక్ష అనే గంభీర సత్యం సువార్త వలన మీకు దొరుకుతూ ఉంది. దేవుని పిల్లలు ప్రేమ చేత మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి సువార్త విని క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే నిత్యరాజ్యము నీకుంటుంది అన్న సంగతి బైబిల్ మనకు చెబుతున్న మాట. ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము వచనం 15 చివరి వచనం రాయబడిన మాట, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడి ఉన్నట్లు కనబడని యెడల
వాడు అగ్నిగుండములో పడవేయబడును. ప్రియమైన వారులారా, జీవ గ్రంథము అనే మాట కనిపిస్తుంది. ఎవని పేరైనా కనబడకపోతే ఏం చెప్తుంది వాక్యం? ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. జీవ గ్రంథములో మన పేరు రాయబడాలంటే యేసు ప్రభు యుద్ధకు రావాలా? యేసు ప్రభు యుద్ధకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నువ్వు రక్షకుడవు, నా పాపాల కోసమే చనిపోయి తిరిగి లేచినావు, నేను చనిపోతే తిరిగి లేపుతావు అన్న నమ్మకం నాకుంది, నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముకుంటున్నాను, నా పేరు నీ జీవగ్రంథంలో రాసుకో అని చెప్పినప్పుడు ఆయన తన జీవగ్రంథంలో నీ పేరు రాస్తాడు. జీవగ్రంథంలో పేరున్నవాడే పరలోకంలో ప్రవేశించుతాడు. జీవగ్రంథంలో పేరు లేనివాడు పరలోకంలో ప్రవేశించలేడు, నరకానికి వెళ్ళిపోతాడని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 3వ అధ్యాయం చూడండి, ఒక మాట చూద్దాం. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనము చదువుతారా? 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును అనే మాట రాయబడింది. జయించువాడు, లోకాన్ని జయించేవాడు, శోధన జయించేవాడు, పాపమును జయించేవాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడంట. జీవ గ్రంథముల నుండి అతని పేరే మాత్రము తుడిపి పెట్టక అన్నాడు. దేవుడు తుడిచివేసేవాడు కాదు, నీ పేరు రాశాడు జీవ గ్రంథములో. అంత మాత్రమే కాదు, నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకుంటా అన్నాడు. జయించావా పాపాన్ని, లోకాన్ని? అయితే నీ పేరు జీవ గ్రంథములో రాసి ఉంచాడని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మార్గం చదువుదాం. 2:7. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును అన్నాడు. జీవగ్రంథములో నుండి అతని పేరు ఏమాత్రం తుడిచివేయబడదు అన్నాడు. నిత్య జీవానికి తీసుకుని వెళ్తాడంట దేవుడు. నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాం. జయించువాని గురించి రాయబడిన మాట. 10వ వచనం రాయబడిన మాట చూడండి, 2:10. ఎదుగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను నీకు జీవ కిరీటము ఇస్తానన్నాడు. శోధన వస్తుంది, బాధలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. అయితే జయించాలా, నమ్మకంగా ఉండాలా. అప్పుడు దేవుడు మనకు జీవ కిరీటము ఇస్తాడంట. ఏమిస్తాడంట? జీవ కిరీటం ఇస్తాడంట. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండో మరణము వలన ఏ హాని చెందడు. జయించువాడు రెండో మరణం వలన ఏ హాని చెందడు. సహజంగా అందరికీ మరణం వస్తుంది, అది నీకు వస్తుంది, నాకు వస్తుంది. రెండో మరణం ఉంది, రెండో మరణం వల్ల నీకు ఏ హాని కలగదు. ఎవరికి హాని? నమ్మని వారికి రెండో మరణం వల్ల హాని కలుగుతుంది. నమ్మిన నీకు రెండో మరణం తప్పుతుంది, నువ్వు తప్పించుకుంటావు అని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట ఇదే.
నీతో నాతో చెప్తున్న మాట ఇదే. ఏం చెప్పాడు? ఏం చెప్పినాడు ఆయన నీతో నాతో అంటే 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అనుంది. 13:8లో 13:8 చూడండి ఒకసారి. 13వ అధ్యాయము 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవని పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవని పేరు రాయబడలేదో వాడు ఏం చేస్తాడంట? ఆ మృగానికి నమస్కారం చేస్తాడు. రాయబడిన వాడు నమస్కారం చేయడు, రాయబడని వాడే నమస్కారం చేస్తాడు. మృగానికి అనగా అపవాదికి నమస్కారం చేస్తాడు. 20వ అధ్యాయం వచనం 12. 20వ అధ్యాయము 12వ వచనం ఏముంది అక్కడ? గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని గ్రంథములు ఇప్పబడెను, మరియు జీవగ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఒకటి జీవగ్రంథము, మరొకటి వేరొక గ్రంథం. జీవగ్రంథములో జయించిన వారి పేర్లు ఉంటాయి. వేరొక గ్రంథములో లోకాన్ని జయించిన వారి లేదా లోక పాపములో మునిగి తేలుతున్న వారి పేర్లు ఉంటాయి. ఏ గ్రంథంలో నీ పేరుంది? జీవగ్రంథములో ఉందా? వేరొక గ్రంథములో ఉందా? అయితే తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన ప్రతి పాపమునకు మనం తీర్పులు నిలబడాల్సిందే, లెక్క అప్పగించాల్సిందే. 21వ అధ్యాయము 27వ వచనం చూడండి. 21వ అధ్యాయం 27వ వచనంలో గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోకి ప్రవేశింపడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. గొర్రెపిల్ల జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. దేంట్లో ప్రవేశిస్తారు? దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, వెలుగులో ప్రవేశిస్తారు. గ్రంథములు రాయబడకపోతే కనుక దాంట్లో ప్రవేశము లేదు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక చూడండి, చివరి వచనం చూడగా ఇలా బైబిల్ చెప్తున్న మాట జ్ఞాపకం చేద్దాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనం. అయ్యో, 32 రాయబడిన మాట చూడండి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిపివేయమని బతిమాలు కొనుచున్నాను. ప్రియమైన వారులారా, ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుండి అరణ్య మార్గమున కానాన్ దేశానికి నడిపిస్తున్నటువంటి మోసే పలికిన మాట ప్రభు అన్నాడు, మోసే, నువ్వు అడ్డు తప్పుకో, వీరినందరినీ ఒక నాశనం చేస్తా, వీరినందరినీ చంపేసి నీ నుండి సంతాన్ని వృద్ధి చేస్తా అన్నాడు. ఏమన్నాడు? నీ నుండి సంతాన్ని వృద్ధి చేస్తాను అంటే, ప్రభు అది కాదు, అలా కాదు, అలా ఒప్పుకోను నేను. ఏమనుకోవాలా జనాలు? ప్రజలేమనుకోవాలి? రాజులేమనుకోవాలా? ఆ దేవుడనే ఇలాగ చేసినాడు, ఈ అరణ్యంలో చంపినాడే వచ్చి తీసుకొచ్చి అనుకోరా? నీ నామం చెడ్డ పేరు కదా.
అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు పిలిపించుకున్నాడే, ఆ దేవుడు ఈ పని చేసినాడు అని అనిపించుకోరా? నిన్ను అనరా? కాబట్టి ఒకవేళ వారిని బతికించి నన్ను చంపు అన్నట్టుగా మాట్లాడినాడు అన్నమాట. జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేసేయి. నన్ను తీసేయి, ముందు నన్ను తీసేయి. వారి పాపాలు క్షమించు, వారి అతిక్రమం క్షమించు, వారిని సొత్తుగా చేసుకో. అంతేగాని అలా కాకపోతే కనుక నా పేరు తుడిచివేసేయి అని బతిమాలుకున్నాడంట. అదేవిధంగా ఈనాడు నీ కోసమై, నా కోసమై, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రికి మనుగు మధ్య ఆయన బతిమాలుకుంటూ ఉన్నాడు. ప్రభువా తండ్రి, అతని పాపం క్షమించు, దుర్మార్గుడే, పాపాత్ముడే, అయితే సువార్త ప్రకటింపజేస్తా, నీ మాటలు ప్రకటింపజేస్తా. నమ్మినాడా సరే, నమ్మకపోతే కనుక మన ఇష్టం అన్నట్టుగా. ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు నాటినట్టుగా యజమాని వచ్చి చూశాడు. 3 ఏళ్ళు అయింది, పిందె లేదు, కాపు లేదు, పండు లేదు అన్నాడు కదా. దీనివల్ల ఎందుకు ఈ భూమి నష్టం కావాలా, దీన్ని నరికివేయమన్నాడు. తోటమాలి అడ్డుపడ్డాడు. ఈ సంవత్సరం కూడా ఉండని, చుట్టూ త్రోవుతా, ఎరువు వేస్తా, నీళ్ళు పెడతా, ఫలించిందా సరి, ఫలించకపోతే కనుక నరికివేయి, నిష్టం అన్నాడు. ఆ విధంగా సోదరి సోదరులా, ఇంకా యేసుక్రీస్తు నమ్మలేదా? ఇంకా లోకములో ఉన్నావా, పాపములో ఉన్నావా? నీకోసం యేసుక్రీస్తు అడ్డుపడుతూ ఉన్నాడు. నువ్వు రక్షణ పొందాలని, నువ్వు మారు మనసు పొందాలని, ప్రభుని తెలుసుకోవాలని అడ్డుపడుతూ ఉన్నాడు. ఇక నమ్మకపోతే గనక ఇక దేవుడు కూడా నీకు అడ్డు రాడు. ఆరని నరకానికి వెళ్ళిపోవాల్సిందే, అగ్నిగుణంలో కాలిపోవాల్సిందే. దేవుడు సమయం ఇచ్చాడు, మరో సంవత్సరం ఇచ్చాడు నీకు. ఈ సంవత్సరమైన పాపాలు ఒప్పుకో, పరిశుద్ధంగా జీవించు, ప్రభు కోసం బతుకు. చనిపోతే దేవుని రాజ్యం ఉంది. అలా చేయడానికి ఇదే మిక్కిలి అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. సమయం దాటిపోతే ఇక సమయం కోసం ఎంత ప్రలాపించినా లాభం లేదు. సమయం మించిపోయింది. ఏశావు ఎంతో ప్రలాపించాడు, లాభం లేదు. తల వంచు ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగారో వారి జీవితాల్లోనైనా కార్యం జరిగించండి, ప్రతిఫలం దయచేయండి. నమ్మకపోతే నమ్మి రక్షణ పొందకు సహాయం చేయండి. నమ్మిన వారిని విశ్వాసంలో బలపరిచి, స్థిరపరిచి, కాపాడమని, సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.